ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఇందాక ఇచ్చిన స్వీట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో ఇచ్చాము అది. అందుకే అది చాలా టేస్ట్ గా కూడా సీరియల్ సెట్ కి వస్తే మిగతా టైంలో ఎలా ఉన్నా కానీ సీరియల్ సెట్ కి వస్తే 1 kg పెరిగి వెళ్ళొచ్చు. యా పక్కా. అసలు నేనైతే మామూలుగా మాకు స్కెడ్యూల్ ఉంటుంది కదా, ఫుల్గా తినేస్తాను, ఒక 2 kgs పెరుగుతాను. దాని తర్వాత 1 week గ్యాప్ కదా, 1 week ఫుల్ ఎక్సర్సైజెస్ చేసి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ షూటింగ్కి వస్తాం. ఫిట్నెస్ ఫ్రీకా మీరు? అలా ఏం కాదు, కానీ హెల్దీగా ఉండడం కోసం చేస్తాను అనమాట. ఓకే. సౌజన్య గారు, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. అవును, ఫస్ట్ ఇంటర్వ్యూ. నన్ను ఇప్పటి వరకు చాలా మంది అడిగారు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా అడిగారు అనమాట, బట్ ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఏంటి మీకు బిగ్ బాస్ అఖిల్కి ఏంటి సంబంధం? మేమిద్దరం కలిసి ఎవరే నువ్వు మోహిని అని ఒక సీరియల్ చేసాము. సో అందులో నేను అక్క, వాడి తమ్ముడు అనమాట. అండ్ నిజంగానే మేమిద్దరం అలాగే ఉంటాం, అక్క తమ్ముడు. రియల్ లైఫ్ లో కూడా అక్క తమ్ముళ్ళ, రియల్ లైఫ్ నుంచి స్టార్ట్ అయిన రిలేషన్. అవును, కానీ రియల్ గా ఇప్పటికి ఎవ్రీ ఇయర్ వాడికి రాఖీ కడతాను. రాఖీ కట్టకపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే వాడు నాకు కాల్ చేసి మరీ అడుగుతారు, నా చెయ్యి వెయిట్ చేస్తుంది నీ రాఖీ కోసం, అంత క్లోజ్ గా ఉంటాను. బిగ్ బాస్ టైంలో కూడా మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది కదా? వెళ్ళడం అంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని, అప్పుడు కరోనా కదా, నాకు చిన్న బాబు ఉన్నాడు అప్పుడు. సో ఇంట్లో నుండే అన్ని చేసేదాన్ని అనమాట, బ్యాక్ ఎండ్ వర్క్. సూపర్ సూపర్. యాక్చువల్ గా ఫస్ట్ సీరియల్ మీకు బాగా గుర్తింపు తెచ్చిన సీరియల్ అది కూడా జీ తెలుగు. జీ తెలుగు ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చింది జీ తెలుగుయే. అమ్మనా కోడ్ల అని చెప్పి చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి. అవును, నగలన్నీ వేసుకుని ఇప్పటికీ నన్ను ఇప్పటికీ జీ తెలుగు ఆర్టిస్ట్ అని అంటారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అమ్మనా కోడ్ల సీరియల్, నళిని గారు కదా? అవును, అమ్మ. ఇప్పటికీ మేము టచ్ లో ఉంటాము. నాకు ఆవిడ అమ్మలాగే, ఇంకా అన్ని పాపం ఏది ఉన్నా ఆవిడతో షేర్ చేస్తారు. మీరు చాలా ఎమోషనల్ బాండింగ్ మెయింటైన్ చేస్తారు అనుకుంటే ఎవరితో అయినా, నాకు అర్థమైంది. అంటే నాకు నచ్చాలి ఫస్ట్, నచ్చితే ఉంటాను, నచ్చిన వాళ్ళతో జస్ట్ హాయ్ బాయ్ అంతా ఇంకెళ్ళిపోతాను. అంటే మనం పరిచయం అయిన తక్కువ టైంలోనే మీరు నాతో చాలా క్లోజ్ మూవ్ అయిపోయారు మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. నేను అనుకున్నాను అంటే కొంతమంది అది తెలిసిపోతుంది మనకి. అంటే నాకు ఒకటి ఉందనమాట, నాతో పాజిటివ్ గా కొంతమంది పాజిటివ్, ఇప్పుడు మీరు నాకు ఎలా పాజిటివ్ గా కనిపించారో వాళ్ళతో నేను ఈజీగా మూవ్ అయిపోతాను అనమాట. అన్ని ట్రస్ట్ చేసి అన్ని చెప్పేస్తూ ఉంటాను, మా ఫ్యామిలీ విషయాలు కూడా చెప్తాను. ఎక్కడైనా కొద్దిగా నెగిటివ్ అనిపిస్తే జస్ట్ అలా నుంచి హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. సో పాజిటివిటీ అనేది మీకు తొందరగా గ్రాస్ప్ చేసే, అది ఒక్కటి తెలుసు అంతే, మనం పాజిటివ్ ఎక్కడున్నా. సో చెప్పండి, అంటే సీరియల్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోతుంది, కానీ మధ్యలో ఎందుకు గ్యాప్ తీసుకున్నారు మీరు? నాకు బాబు పుట్టాడనమాట. ఓకే. సో అందుకని చెప్పి అది కరోనా టైము. సో వచ్చింది అప్పుడు, నేను పుట్టిన తర్వాత కూడా 2 months బేబీతో షూటింగ్కి వెళ్ళాను, కానీ అప్పుడే కరోనా రావడం, ఇంకా వాడి సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, సో అందుకని ఒక 3 years అయితే ఇంట్లోనే ఉన్నాను. పిల్లలు అనేది చాలా ఎమోషనల్. సో 3 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఇప్పుడు ఎవరు టేక్ కేర్ చేస్తుంటారు? మేము మేనేజ్ చేస్తాం. మా హస్బెండ్ నాకు షూట్ లేనప్పుడు ఆయన డైరెక్టర్ అనమాట, సో ఆయన చూసుకుంటా ఉంటారు. చక్కగా అలా ఒకటే ఫీల్డ్ లో హ్యాపీగా నడిచిపోతుంది మీకు. సో దీని వల్ల అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది, ఉండాలి. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కి అండర్స్టాండింగ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరిద్దరు మేబీ కొట్టుకుంటారేమో కూడా, లైక్ ఎలా అంటే చిన్న చిన్న చిలిపి ఫైట్స్ ఉంటాయి అనుకుంటా. అవి ఆబ్వియస్ గా ఎక్కడైనా ఉంటాయి, ఎవరింట్లో అయినా ఉంటాయి. ఏ వైఫ్ కైనా, ఎంత బిజీ వైఫ్ కైనా, మేబీ షీఈ్ ద సీఎం ఆల్సో, హస్బెండ్ దగ్గర తన వైఫ్ లానే బిహేవ్ చేస్తుంది. నువ్వు నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళాలి, నువ్వు నాకు ఇది కొని పెట్టాలి, నువ్వు నాకు అది కొని పెట్టాలి. మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. మనం ఎంత సంపాదించినా మనకి మన హస్బెండ్ చేతి నుంచి ఏదైనా కొనిపించుకోవాలని చాలా ఇష్టం. వాళ్ళు జస్ట్ ఒక 10 rupees పెట్టి మనకి ఏదైనా కొనిచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అది బేసిక్ గా మనకున్న అది వీక్ పాయింట్. సో సీరియల్స్ అన్నిట్లో లైక్ అంటే అమ్మనా కోడల మీకు చాలా మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్. సో తర్వాత ఏంటి? ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి చాలా మంచి సెట్ నిజంగా. కో ఆర్టిస్టులు కానీ, ప్రొడక్షన్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరం ఒక ఫ్యామిలీ లాగే ఉంటాం, నవ్వుతూనే ఉంటాం. నాకు తెలిసి నేను సెట్లో ఒక్కసారి ఉమ్మని పెట్టుండేది, స్టార్టింగ్లో ఉండేదాన్ని, ఎందుకంటే నాకు ఎవరు తెలియదు కాబట్టి. ఇంకెప్పుడు మాత్రం నవ్వుతూనే ఉంటాను, ఇంకా గ్యాపే ఉండదు నాకు. అవునా? ఫుల్ నవ్వుతూనే ఉంటాం. గ్యాప్ వస్తే తిండి గురించి లోహిత్ గారు, సుష్మిత అందరూ తీసుకొస్తారన్నమాట ఫుడ్ ఐటమ్స్ తెచ్చారు. స్వీట్లు ఈ మధ్యన స్వీట్స్ మానేసా? మీ పుణ్యమా అంట, లోహిత్ గారు పుణ్యమా అంట. మీకంటే ముందే నేను 2 స్వీట్లు తినేసి వచ్చా అనమాట.
మిమ్మల్ని చూస్తే స్వీట్స్ తినే వాళ్ళ లేరండి. చాలా ఇష్టం, పిచ్చి నాకు స్వీట్స్ అంటే. ఈసారి నేను డెఫినెట్ గా మీకోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ప్రిపేర్ కూడా చేస్తారా సౌజన్య గారు? బాగా చేస్తాను, నాకంటే మా హస్బెండ్ బాగా కుక్ చేస్తారు. వావ్. మీ హస్బెండ్ కి టైం ఉంటుందా? ఇస్ డైరెక్టర్ ఆయన కూడా మార్నింగ్ కుక్ చేసి వెళ్తారు, ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్ అంతా హెల్దీ కాదు కదా బయట ఫుడ్, సో అందుకని ఇంటి దగ్గర తను కూడా తీసుకొని వెళ్తారు. ఆయన కూడా తీసుకెళ్తారు. ఓకే, సో మీరు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటారు ఫుడ్? హెల్దీ అందరం సెట్ లో చాలా వరకు అందరం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాం. తెచ్చుకుని మంచిగా కూర్చొని అందరం షేర్ చేసుకుని తింటాం. కాదండి, ఫుడ్ తెచ్చుకుంటామని చాలా బాగా చెప్తున్నారు, కానీ మీకు ఎలాగా ఫుడ్ తెచ్చుకోవడానికి అవుతుంది? బికాస్ పొద్దున్నే 9 కల్లా ఇక్కడ విత్ మేకప్ ఉండాలి. 5కి లేస్తాము, మార్నింగే వచ్చేస్తాము రెడీ అయిపోయి. విత్ మేకప్ కొంతమంది వస్తారు, కొంతమంది ఇక్కడికి వచ్చాక మేకప్ వేసేసుకుంటారు. అదే సీరియల్స్ అనేసరికి 9 to 9 ఉంటుంది, అండ్ మూవీస్ లో అయినా కాస్త కూస్త గ్యాప్ దొరుకుతుంది. కానీ ఇక్కడ డౌట్, మీరు ఎందుకు యాంకరింగ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ ఎందుకు అవ్వలేదు? ఫీచర్స్ చాలా బాగున్నాయి, మీకు ఇందాక కూడా చెప్పాను కదా నేను. అవునా? థ్యాంక్ యూ. వద్దులేండి, మీరు చేయకండి, ఇప్పుడు నాకు వచ్చే క్యారెక్టర్స్ కూడా టూ మచ్ అండి. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు కూడా చాలా బాగున్నారు. ఇందాక అక్కడ చూసే చెప్పాను కదా మీకు, ఆర్టిస్ట్ కింద ట్రై చేసి చాలా బాగుంటుంది మీ ఫేస్. అవునా? చూద్దాము, అంటే మనకి స్క్రిప్ట్ ఎలా రాసి పెట్టుందో తెలియదు కదా. యా, ఆర్టిస్ట్ అనేసరికి మీకు జనరల్ గా ఏంటంటేనండి 9 to 9 ఇక్కడ స్కెడ్యూల్ ప్రెసెంట్. కాకపోతే 9 అనేది 9 వరకు ఏమీ ఆగదు, ఒక్కొక్కసారి లేట్ అయిపోవచ్చు, మిడ్ నైట్ కూడా అవ్వచ్చు. సో ఆ టైంలో మళ్ళీ పొద్దున్నే మళ్ళీ షూట్ కి రావాల్సి కూడా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అండి? ఎప్పుడైనా అనుకుంటారా అబ్బా ఎందుకు చేస్తున్నాం ఇది మనం అని? ఒక్కసారి అనిపిస్తుంది, అన్ని వదిలేసి వెళ్ళిపోయి ఇంట్లో వచ్చాలనిపిస్తుంది. అంటే మనం డిపెండెంట్ అవ్వకూడదు, అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి. మనది దాన్ని ఏమంటారు, మనం కష్టపడాలి. మన పిల్లలు కూడా మనల్ని చూసి అయ్యో అమ్మ నాన్న కష్టపడుతున్నారే అనుకోవాలి తప్ప, మా అమ్మ ఇంట్లో ఉంది వాళ్ళకి ఆ థాట్ రాకూడదు అనమాట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలియాలి. అది మనల్ని చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ నాన్న కష్టపడితేనే వాడికి అర్థం అవుతుంది, ఓకే ఇంత కష్టపడి చదివిస్తున్నారు అని. వాడికి ఆ చదువు వాల్యూ కూడా తెలుస్తుంది చిన్నపిల్లలకి. సో అందుకని నేను అది అందులో చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఏంటంటే అమ్మ నాన్న వర్క్ చేస్తున్నారు, నీ వర్క్ ఏంటంటే నువ్వు చదువుకోవాలి, ఆడుకోవాలి, పడుకోవాలి, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.